గవ్వ సత్యనారాయణ రెడ్డి గారు 1939 సూర్యాపేట నల్గొండలో వీరి జననం. న్యాయవాదిగా తండ్రి క్రమశిక్షణ మరియు 9 మంది తోబుట్టువుల ఆప్యాయతల నడుమ పెరిగిన బాల్యం. ఏ గ్రాడ్యుయేట్ ఇన్ బయోలాజికల్ సైన్స్. 1963లో వివాహితులై హన్మకొండలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వృత్తి చేపట్టి 1964లో విస్తృత రీతిలో జీవన సాఫల్యాన్ని కొనసాగించగా అమెరికాకు ఒంటరిగా వలస వచ్చారు. అలబామా యూనివర్సిటీలో బిఎస్ మరియు ఎంఎస్ డిగ్రీలను దిగ్విజయంగా పూర్తి చేసి సతీమణి సులోచన మరియు తనయులను అమెరికాకు చేకుని వచ్చారు. సుమారు 40 సంవత్సరాలు అట్లాంటాలో నివాసమున్న జిఎస్ రెడ్డి గారు 2015లో టీసీఐ నుండి గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీగా మార్పు చెందిన తెలంగాణ కమ్యూనిటీ ఐఎన్సీలో సువాని సాయిబాబా మందిరం మున్నగు వాటిల్లో సాంఘిక మరియు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వినూత్న సేవలు అందించారు. విజయవంతమైన ఆర్థిక సామాజిక సమృద్ధి, సుగుణాల ఆలి సులోచన, 3 సత్సంతానం మరియు వారి జీవిత భాగస్వాములు అమృత్, శాలిని, సందీప్, అపర్ణ, సుమన, ట్రెవర్ మరియు 5 ముద్దుల మనవడు మనవరాళ్లు అవని, జస్టిన్, అమిత, తేజస్, అరి, ఇషాన్ల ప్రేమానురాగాల సుసంపన్న సంసార జీవన సారాన్ని అనుభవించగా 2010లో పరమపదించారు. సంగీత, సాహిత్య మరియు ఫుట్బాల్ క్రీడా ఆరాధకులు, స్నేహశీలి, మనోరంజకులైన జిఎస్ రెడ్డి గారిని స్మరిస్తూ ప్రతి ఏటా జిఎస్ రెడ్డి స్మారక పురస్కారాన్ని యోగ్యులకు అందజేస్తున్న వారి కుటుంబానికి సదా భగవంతుడు సకల సౌభాగ్యాలు అందచెయ్యాలని మనసారా కోరుకుంటుంది గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ గేట్స్. వారు నిర్మించిన పదంలో గేట్స్ అనునిత్యం న్యాయబద్ధంగా సేవా కార్యక్రమాలను చేపడుతుందని మరొక్కసారి విన్నవిస్తూ అమర్ రహే జిఎస్ రెడ్డి గారు.